ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పిఎంసి ఛానల్లో అనేక రకాలైనటువంటి శీర్షికల్లో పబ్లిక్ నుండి మనం ఎంతో అద్భుతమైన విషయాలని కూడా గ్రహించుకుంటున్నాం. అలాగే పత్రిజతో నా ప్రయాణం ఈ శీర్షికలో కూడా ఎంతోమంది సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ తోటి వారి యొక్క జీవిత అనుభవాలు పత్రికతో కలిసిన తర్వాత వాళ్ళ జీవితాల్లో వచ్చినటువంటి మార్పు, ఈ మార్పు ప్రజలందరికీ అందాలనేటటువంటి ఉత్సాహంతో వాళ్ళంతా పత్రికతో పాటు కలిసి ఎలా ప్రయాణం చేస్తున్నారు, వాళ్ళు తెలిసినటువంటి మార్పు సమాజంలో అందరికీ రావాలని, అందరూ సమాజంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని చెప్పి కోరికతోటి మరి పత్రికతో పాటు ప్యారల్గా వర్క్ చేస్తున్నట్టు తప్పైన విషయం కాదు. అట్లాగే ఇప్పుడు మనం ఆదిలాబాద్ జిల్లాలో మనం ఉన్నాం. మాస్టర్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడు మన ముందు ఉన్నారు. మరి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా వృత్తిరీత్యా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నప్పటికీ కూడా ప్రవృత్తిగా ఆధ్యాత్మిక చింతనలో ఉండి మరి ఇంతవరకు కార్యక్రమాలు నిర్వహించగలుగుతున్నారంటే ఇవన్నీ కూడా వారి మాటల్లోనే మనం అంతా విందాం. నమస్తే రాజేంద్ర ప్రసాద్ గారు. నమస్తే సార్. చెప్పండి, మీ జీవితం ఎలా మొదలైంది, ఆధ్యాత్మిక వైపు ఎలా వచ్చారు, పత్రి గారిని ఎందుకు కలిశారు, విషయాలన్నీ వివరంగా చెప్పండి చక్కగా. సార్, నా పేరు రాజేంద్ర ప్రసాద్. ఓకే. నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఓకే. ఆధ్యాత్మికతలోకి రాకముందు చాలా కన్ఫ్యూజ్లో ఉండేది. ఓకే. దేన్ని అంత ఈజీగా ఒప్పుకునేది కాదు. ఓకే. పూజలు వాటిని నేను ఎక్కువ స్వీకరించేది కాదు. ఒకప్పుడు స్వీకరించేది. ఓకే. అందరూ మరి చాలామంది గుడిలో నుంచి పూజలు చేస్తూ వచ్చిన వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళు. ఓకే. కానీ నేను ఆ పూజల నుంచి మాత్రం రాలేదు. ఓకే. దాని మీద వ్యతిరేక భావనతోటే ఇందులోకి వచ్చాను. కానీ వచ్చిన తర్వాత నేను ఉన్నది కరెక్టే, నేను స్వీకరించాల్సిందే స్వీకరించాను అన్న గాఢమైన నమ్మకం, నా అభిప్రాయాలకి ఇందులో సేమ్ సిమిలారిటీస్ కనిపించాయి అన్నమాట. అంటే మొత్తం మీద ఒక వ్యతిరేక భావంతో వచ్చి అనుకూల భావంగా మారిపోయింది. ఓకే. అయితే అలా రాకముందు ఎట్లా ఉంటుందంటే అక్కడ ఒక నా ఓం శాంతి నుంచి ఒక ఉపాధ్యాయుడు మా దగ్గర ఉండే అన్న. ఓకే. వాళ్ళ ఆర్గనైజేషన్లో బ్రహ్మకుమారీస్. ఓకే. ఓకే. ఎప్పుడు ఆత్మ అంటూ చెప్పేది అన్నట్టు. ఆత్మ వచ్చింది, ఆత్మ పోతుంది, అదేదని అతన్ని ఎప్పుడు గేలి చేసేది. ఓకే. అంటే ఆయన చెప్పేది ఒకటి, మళ్ళా చేసే దాంట్లో అన్ని నాకు పొంతనలు అనిపించకపోయేది. ఓకే. అంత చెప్పేవాడు మన సమాజంలో అతని మార్పు కనిపించాలి, అతని ముద్ర కనిపించాలి. అంతేగా మరి. అతని సరిగ్గా కనిపించకపోయేది అనమాట. అతని చెప్పేది ఒకటి చేసేది ఒకటిలా ఉండేది. ఓకే. నేను అతన్ని గేలి చేసేది అన్నమాట. ఓకే. అక్కడ ఉండే మా అటెండర్ ఎప్పుడు చూస్తుండే, మేము అన్నప్పుడు అలా గేలి చేసేటప్పుడల్లా నవ్వుకుంటుండే. ఓకే. ఆ తర్వాత నేను స్పిరిచువల్లోకి వచ్చిన తర్వాత నేను ఆత్మ గురించి చెప్పడం మొదలుపెట్టాను. ఏంటి సార్ మీరు మొన్నటిదాకా ఆత్మ అంటే గెలి చేసేది, నవ్విపించేది, అందరినీ సార్ని ఆట పట్టించేది, ఇప్పుడు మీరు ఆత్మ గురించి చెప్తున్నారు ఏంది అంటే? మీరు ఆత్మ గురించి చెప్పడం అంటే ఇప్పుడు పత్రి గారిని ఎప్పుడు కలిశారు మీరు? సార్, నేను 2010-11 ఆ ప్రాంతంలో కలిసాను సార్. ఓకే. ఓకే. 10 సమ్మర్లో. మరి ఇప్పుడు స్వామీజీ అన్నప్పుడంతా కూడా అంత వ్యతిరేక భావంతో ఉండేది కదా. మరి పత్రిజీ అన్న కానీ ఒక స్వామీజీ అనే అభిప్రాయం కదా జనాల్లో. అవును. అటువంటిప్పుడు స్వామీజీల మీద అంత నెగిటివ్గా ఉండి మరి పత్రిక గారు కూడా స్వామీజీలు ఒకరు అయిపోయినప్పుడు ఈయన దగ్గరికి రావడంలో మీ ఉద్దేశం? నేను అసలు పూజల నుంచి రాలేదు సార్. నేను ఎలా వచ్చానంటే మెడిటేషన్ గురించి నేను రావడం ఏంటంటే ముఖ్యంగా కారణం ఏంటంటే నరేందర్, ఆసూరి నరేందర్ నా క్లాస్మేట్. ఓకే. ఆయన 3 years నుంచి ఇట్లా మెడిటేషన్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అంటే రమ్మని చెప్పేది అన్నమాట. అయితే 3 years నుంచి ఎంత వెంటబడినా రాలేదు. ఓకే. ఎప్పుడు కలిసినా కానీ మస్తు ఉంటుంది, ఇట్లా మనం డిస్కషన్ చేస్తాము, ఓకే, మెడిటేషన్ ఉంటుంది, సజ్జన సాంగత్యం అవి చెప్తుంటే అది మన అవసరం లేదు మనకు అనుకునేదాన్ని. అయితే అంత ఈజీగా రాము కదా సార్. మేము ఎక్కడైతే ఉన్నామో మా దగ్గరికే వాళ్ళు మెడిటేషన్ ప్రోగ్రామ్ పెట్టారు, మా దగ్గరికే వచ్చి. ఓకే. ఎక్కడ అంటే ట్రైనింగ్ జరుగుతుంది, టీచర్స్ ట్రైనింగ్. ఓకే. సజ్జన సాంగత్యం చేద్దాము, ఇట్లా మెడిటేషన్ చేద్దామని మా దగ్గరికి వచ్చేసరికి ఇక మిత్రుడు క్లాస్మేట్ వచ్చిండు కాబట్టి అతని కొరకి మనం కొద్దిగా రిస్క్ తీసుకొని అన్ని ఏర్పాట్లు చేయాలి. క్లాస్మేట్ అన్నమాట, చిన్నప్పటి క్లాస్మేట్. అతనితోటి మళ్ళీ అంజిత్, ఈ రమేష్,
వీళ్ళ టీం అందరూ వచ్చేసరికి అక్కడ అన్ని పరవడము, మైక్ సెట్టింగ్ అన్ని ఏర్పాట్లు చేయడం, సార్ల దగ్గర వెళ్ళి పర్మిషన్ తీసుకోవడం, అడగడం, ఓకే. అన్ని ఏర్పాట్లలో ఉండి దగ్గర ఉండి మరి నరేందర్ అంటే అభిమానం చాలా. ఎందుకంటే స్నేహపూర్వకంగా ఉండి చిన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను అన్నమాట. క్లాస్మేట్ ఉండి అతను నన్ను ఇంతకుముందు సైన్స్ ఫీల్డ్లోకి తీసుకెళ్ళాడు. సైన్స్ ఫీల్డ్లోకి తీసుకెళ్ళి అతని వల్ల సైన్స్ అంటే నాకు బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. అప్పటి నుంచి బాగా చదవడం మొదలైంది అన్నమాట. అంటే లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ చదవడం అనేది ఇంట్రెస్ట్ పెరగడానికి కారణం నరేందర్ అండి. మీరు టీచింగ్ ప్రొఫెషన్ కదా? అవునవును. సబ్జెక్ట్ ఏంటి మీది? అది ఫిజిక్స్ సార్. ఫిజిక్స్. ఆ తర్వాత ఇప్పుడు స్పిరిచువల్లోకి ఎంటర్ కావడానికి కూడా అతనే కారణం. అతని ద్వారా 2 టర్నింగ్ పాయింట్స్ వచ్చినాయి అన్నమాట. అతను వచ్చిండు కాబట్టి అతన్ని ఏర్పాట్లు చేయాలి, అతనికి సాయం చేయాలన్న ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు చేసి ముందు కూర్చొని అన్ని ఇంటుంటేసరికి వాళ్ళు చెప్పే మాటలు బాగా ఆకర్షించినాయి. నరేందర్ ఏం చేసిండంటే ఇంకో నరేందర్ ముదోల్కర్ సార్ని, ఇంకో నరేందర్ని ఎదుర్కొని వచ్చిండు అన్నమాట. అతని మాటలు ఏంటుంటే ఒక్కొక్క అంతవరకు వినలేదు ఆ మాటలు. చాలా బాగుంది, ఇదేదో కొత్తదనం. వాళ్ళు చెప్పిన ఫస్ట్ మాట నన్ను ఏదో ఆకట్టుకున్నదంటే, ప్రతిరోజు బాహ్య శరీరాన్ని శుద్ధి చేసుకుంటున్నారు, స్నానం చేస్తున్నారు. స్నానం ద్వారా బాహ్య శరీరాన్ని చక్కగా శుద్ధి చేసుకుంటున్నాం. మరి అంతరి శరీరాన్ని మనం ఈరోజు ఏ విధంగా శుద్ధి చేసుకోవాలో చెప్పుకుందాము అన్న మాట. ఎలా శుద్ధి చేసుకుంటారో చూద్దాం. మరి మెడిటేషన్లో మనకి అంతర్ శరీరం శుద్ధి అవుతుంది. ఎలా అవుతుంది? ఒక్కొక్క మాట వింటున్నాను అన్నమాట. 72,000 నాడులు శుద్ధి చెందుతాయి. ఇలా శ్వాస మీద ధ్యాస పెడతాము. ఈ నాడులన్నీ ప్రతి కణాన్ని శుద్ధి చేసుకుంటూ మన శరీరంలోని ప్రతి కణము శుద్ధి చెందుతుంది అని చెప్పేసరికి అది కాన్సెప్ట్ చాలా బాగుంది, మనం కూడా శుద్ధి చేసుకుందాము అని అనిపించింది. అది సింక్ అయిన ఫస్ట్ మాట అదన్నమాట. ఫస్ట్ నరేందర్ రావడం ఒకటి, మన క్లాస్మేటే కదా ఏదో చెప్తాడు చూద్దాం. సెకండ్ ఈ మాట నన్ను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత నా జీవితాన్ని పోల్చుకున్నాను. మెల్లమెల్లగా ధ్యానంలోకి వచ్చాను. వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసి సరే మనం కూడా చేసి చూద్దాం, మనం కూడా శుద్ధి చేసుకుందాం అనిపించింది అన్నమాట. నేను రోజు కొద్దిగా ధ్యానం చేయడము, ఆయన పిలిచినప్పుడల్లా నరేందర్ వెళ్ళిపోయి ఆయన సజ్జన సాంగత్యంలో పాల్గొనడం, డిస్కషన్స్లో విన్నా కొద్ది నేను అసలు ఫస్ట్ ఏమనుకున్నాను, సరే ఇది జస్ట్ ఒక ఎక్సర్సైజ్. డైలీ ఎక్సర్సైజ్ అంటే చాలా ఇష్టం నాకు. రన్నింగ్, వాకింగ్ అవి చేసేది, యోగా, ఫిజికల్ ఎక్సర్సైజ్, యోగా కూడా చేసేది. యోగాలో ధ్యానం అనేది జస్ట్ కొద్దిసేపు అట్లా కూర్చుండేది, అయిపోయిందని బయటకు వచ్చేది అన్నమాట. యోగాసనాలు చేసేది చిన్నప్పటి నుంచి. ఆసనాలు అంటే ఎక్సర్సైజ్ అంటే కొన్ని రోజులు కరాటే వెళ్ళాను అన్నమాట. అవంటే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. చాలా రిస్క్ తీసుకొని చెమటలు ఓడ్చేదాకా చేసేది ఎక్సర్సైజ్. అంటే ఇవన్నీ హఠయోగ ప్రక్రియలు అంటాం. యోగాలో ఈ ఆసనాలకు సంబంధించినవన్నీ కూడా హఠయోగ ప్రక్రియలు. ఇప్పుడు మన ధ్యానం అనేసరికి రాజయోగంలోకి ఎంటర్ అయిపోయింది. రాజయోగంలోకి ఎంటర్. ఓకే, చెప్పండి. మరి దాంట్లో ఇది ఒక భాగం. ఓకే, యోగాలో భాగం అంటే ఇంకా మనకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి దీన్ని చేసిన తర్వాత నా జీవితంలో చాలా మార్పులు నేను గమనించాలన్నమాట. చెప్పండి. అది వరకు ఎలా ఉంటుండే అంటే బీ ఫ్రాంక్లీ చెప్పాలంటే నేను బాగా లేజీగా ఉండేది. స్కూల్లో, క్లాస్లో అందరూ వేరే లోకంలో ఉండేవాడిని. సార్ ఏదో చెప్పేటప్పుడు పిలిస్తే ఏంటి అని ఈ లోకంలోకి వచ్చేవాడిని. అంటే పరధ్యాస ఎక్కువ. ఆ పరధ్యాసలో నుంచి ధ్యాసలోకి రావడానికి కారణం ఇది. అంటే లైఫ్ మొత్తం అలాగే గడిచిపోయింది. చిన్నప్పటికి ఫ్రెండ్స్ అందరు 2 సార్లు పిలిచేసరికి ఏందిరా నువ్వు అని అందరు మబ్బు అని పిలిచేది, మబ్బుగాడు అనేది, ఇంకేదో అనేది. అంటే మరి ఎందుకో మరి ఎప్పుడు అంటే నాలో పట వేరే రీల్స్ నడుస్తుండేవి. అంటే ఇప్పుడు ఈ చదువే కాకుండా మీ ఆలోచనలో పరధ్యాసగా రావడానికి వేరే హాబీస్ ఇంకేమన్నా ఉన్నాయా? మీ ఇంట్రెస్ట్ అయిన హాబీస్, గేమ్స్ కానీ, మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, ఇంకోటి ఏమన్నా అట్లా ఏమన్నా ఉన్నాయా? చదువు కాకుండా సెకండరీగా. అంటే పరధ్యాసకు ఎందుకు వెళ్తామంటే ఇప్పుడు ఊళ్ళో పుస్తకాలు పెట్టి చదువుతుంటారు పిల్లలు, కానీ చిరంజీవి సినిమా వచ్చిందంటే అది సినిమా ఎలా ఉంటుందో అని ఆలోచనకి వెళ్ళిపోతారు. అంటే పరధ్యాస. ఊళ్ళో పుస్తకాలే ఉంటాయి కానీ ధ్యాస ఏమవుతాం, పరధ్యాసకి వెళ్ళిపోతుంది. అట్లా మీ దగ్గర కూడా పరధ్యాసకి ఎక్కువ వెళ్ళటానికి ఇంకేమైనా అటువంటి హాబీస్? అంటే ఎక్కువ నేను బుక్స్ చదివేది ఎక్కువ. కొన్ని అంటే అది ఎందో మరి వేరే రీల్స్ ఏదైనా వచ్చిందంటే ఆగకపోయేవి. రీల్స్ తిరుగుతూనే ఉండేవి మైండ్లో. వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మరి ఎందులోకి అట్లా బయట ఎందుకు పడాలి. ఆ టైంలో ఇంకా ఏంటంటే నా మీద నాకు ఎక్కువ నమ్మకం ఉండేది కాదు. అంటే ఇంటర్మీడియట్ కొట్టేసరికి మానసిక కుంటనాలు, డిప్రెషన్. కొంచెం డిప్రెషన్ అనేది మెల్లమెల్లగా
పెరిగిపోయింది. ఎందుకంటే అందరు 2-3 సార్లు పిలిస్తే పలకడము, ఓకే అందరూ ఏంది అట్లా ఉంటావు పరదేశాలు ఉంటావు అనేసరికి ఓకే మన మీద మనకి నేను అలా ఎందుకు లేను అనే ఆలోచనలోకి పడిపోయి ఆ డిప్రెషన్లోకి పడిపోయాను అన్నమాట. ఒక విధంగా ఇన్ఫీరియారిటీ, ఇన్ఫియారిటీ, అంటే ఆత్మీయత భావం అని చెప్పి అంటున్నాం. ఆత్మన్యూనత భావం, అంటే మన మీద మనకి సరైనటువంటి విశ్వాసం లేక విశ్వాసం అనేది మెల్లమెల్లగా అడుగంటింది అన్నమాట. అందరు 2 సార్లు పిలవడము, అందరు ఆట పట్టించడము, ఎందుకు అట్లా ఉంటాం అనడము, ఇంట్లో కానీ బయట కానీ. ఓకే అలా ఉండడానికి కారణాలు ఆలోచనలు ఎక్కువ రావడం, ఓకే ఇట్లా అది తారస్థాయి అయిపోయింది ఇంటర్మీడియట్లో. ఓకే ఓకే దాంట్లో నుంచి నెమ్మదిగా బయటపడడం కారణము మరి మెడిటేషన్, ఇంకా కొన్ని బుక్స్ చదవడం, అట్లా ఉండే అన్నమాట. బాగా లేజీగా ఉండేవాడు. ఎందుకంటే ఇప్పుడు పత్రిక మనకి చెప్పిందంతా కూడా నిత్య జీవితంలో ప్రతి వ్యక్తికి ఫస్ట్ సాధన కావాలి. ఈ సాధన ఏంటంటే చేసుకున్న వాడికి చేసుకున్నంత. మనిషి మనం స్ట్రెంత్ అవ్వాలంటే ముందు సాధన కావాలి, అది మనం అభ్యాసం చేస్తున్నాం. రెండో స్వాధ్యాయం కావాలి, అంటే మంచి పుస్తకాలు చదవటం ద్వారా జ్ఞానపరమైనటువంటి అవగాహన. ఈ అవగాహనలో కాస్త అటు ఇటు ఏమైనా ఉంటే చక్కదిద్దుకోవటానికి సజ్జన సాంగత్యం, ఈ 3 కావాలి కదా. ఇప్పుడు ఈ 3 బుక్స్లో మీరు ఏ రకమైన బుక్స్ చదివేవాళ్ళు? నేను అదివరకు బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం ఉండేది. ఓకే ఒకప్పుడు స్టోరీ బుక్స్, డిటెక్టివ్ నావెల్స్, ఓకే బుక్స్, స్వాతి బుక్ కానీ ఏదన్నా ఏ బుక్ వచ్చినా కానీ చదవాలనే కోరిక బాగుండేది. ఓకే దీంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ చదివిన బుక్ సార్ లోప్ సంగ్రామ్ గారు బుక్ చెప్తారు కదా, ఆ బుక్కే చదివాను ఫస్ట్, మరణం లేని వాడు. ఆ బుక్ నేను చేతిలో పట్టుకోగానే నరేందర్ ఏమన్నాడంటే, ఈ బుక్ ఎందుకు తీసుకున్నావురా? ఏమో ఇక్కడ ఇది బాగా అనిపించింది, ఈ బుక్ చదివినావు అంటే నువ్వు మామూలు వ్యక్తివి కాదు, నీ చేతిలో పట్టుకున్నావు ఫస్ట్ అంటే నేను నిజంగా ఒక మాట అనేసరికి ఇంకా దాన్ని చదవాలని ఖచ్చితంగా అనిపించింది. కుతూహలం పెరిగింది. దాన్ని చదివిన దాంట్లో ఉన్న స్టెప్స్, దాంట్లో ధ్యాన మార్గాలు ఎలా ప్రాక్టీస్, దాంట్లో సర్వం ఉంది, దాంట్లో లేనిది ఏది లేదు. ఇన్ని చేసినా మళ్ళీ ఆ బుక్ అదొక నాట్ ఓన్లీ ఒక మామూలు బుక్, అదొక ప్రణాళిక, ఒక ప్రాక్టికల్స్ అనేవి దాంట్లోనే ఉన్నాయి, మొత్తం ఉన్నాయి, సర్వం ఉన్నాయి అందులో. కరెక్ట్. అది థర్డ్ ఐ ఓపెనింగే కానీ పత్రిక ఎన్లైటన్ అవ్వడానికి ఆ బుక్ బేస్. అది యూ ఫర్ ఎవర్ అని ఇంగ్లీష్ వస్తుంది, తెలుగు మరణం లేని మీరు. రైట్, ప్రతిదీ ప్రాక్టికల్. ఓకే. ఎలా చదివారు అప్పుడు? దాని మీద ఏమైనా ప్రాక్టికల్స్ చేశారా? దాని మీద చాలా ప్రాక్టికల్ చేశాను, నాకు చాలా విజన్స్ కూడా కనిపించాయి. కానీ ఆస్ట్రల్ ట్రావెలింగ్ చేద్దామని అనుకుని అది కూడా ప్రయత్నం చేశాను. విజువల్స్ ఏమేమి కనిపించాయి అంటే, కళ్ళు మూసుకోగానే దృశ్యాలు చాలా క్లారిటీ, ఇక్కడ ఉన్న కలర్స్ మనం బయట చూసే కలర్స్ కాకుండా ఇంకా అవి కలర్ఫుల్గా షైనింగ్ కలర్స్, చాలా కాంతివంతంగా లోతైన కలర్స్, సీనరీస్ కనిపించేవి. ఫిష్లు, చేపలు తిరిగేవి నీళ్ళలో, బయట కాంతి రావడము, పచ్చిక బయళ్ళు, చెట్లు, వృక్షాలు, మేఘాలు, ఇంద్రధనుస్సు కనపడుతుంది. మెడిటేషన్ కళ్ళు మూసుకోగానే దృశ్యాలు అనేవి స్టార్ట్ అయ్యాయి. వాటిని చాలా ఎంజాయ్ చేశాను. మళ్ళీ ఏమైందో అవి ఆగిపోయినాయి. మళ్ళీ ఎందుకు ఆగిపోయినాయి అంటే నేను అనుకున్నాను దృశ్యాలు కాదు కనిపించేవి, ఇంకా లోపలికి వెళ్ళిపోవాలి అనుకుని వాటిని ఆపేసేది అన్నట్టు. మళ్ళీ ఇప్పుడు నేను అవి పొందాలనుకున్నా కానీ వాటిని పొందలేకపోతున్నాను. ఆగిపోయింది. దాని తర్వాత ఏం కావాలి అవి వస్తాయి. అవును. ఆ తర్వాత ఎప్పుడైతే సార్ క్లాసెస్ విన్నామో, ఆ బుక్స్ ఇంకా చదవడము, ఇంకా నన్ను ఎక్కువ ఆకట్టుకున్న బుక్ 4 ఒప్పందాలు. ఆ బుక్ నేను దాంట్లో ఉన్న వాటిని పిల్లలకి అంటే మోటివేషన్ క్లాస్లో కానీ మామూలుగా బయట విలేజర్స్కి చెప్పడం కానీ ఎక్కువ దీంట్లో ఉన్న టాపిక్సే చెప్తుంటాను. ఎన్నో బుక్స్ చదివినాను కానీ నాకు అది ఒక భగవద్గీత లెక్క, అది అంటే అంతా నన్ను లోతులోకి తీసుకెళ్ళింది. మరి దాంట్లో ఉన్న ప్రతి ఒప్పందం, ఫస్ట్ ఒప్పందం అయితే చాలా అది మెయిన్, అది చెప్తే ఇంకా 3 ఒప్పందాలు దాంట్లోనే ఉన్నాయేమో అనిపిస్తాయి. అట్లా దాంట్లో ఉన్న టాపిక్సే చెప్తాను. ఇప్పుడు ఏది అడిగినా నాకు వెంటనే చెప్పలేకపోతున్నా, ఎందుకో అసలు బంధువుల పేర్లు అడిగినా వెంటనే నేను చెప్పలేకపోతున్నాను. కాన్సెప్ట్ నచ్చింది, మొత్తం దాని నుంచే నేను అట్లా. ఇప్పుడు 4 ఒప్పందాలు, మరణం లేని మీరు, అలాగే ఇంకేమేమి బుక్స్ చదివేవాళ్ళు ఎక్కువగా మీరు? అన్ని బుక్స్ చదివినాను సార్. మళ్ళీ ఆత్మయానం పీటర్ రిచెల్ బుక్, ఏ బుక్ చదివినా కానీ కొద్దిసేపు అంటే ఇంత బాగా రైటర్ ఎలా రాసిండు అని కొద్దిసేపు ఆ రైటర్కి అంటే కృతజ్ఞత, ఒక 2-3 రోజులు ఆ రైటర్కి థ్యాంక్స్ చెప్పుకునేవాడిని. అరే ఇంత బాగా ఎన్ని రోజులు నేను ఎందుకు చదవలేదు, బుక్ ఇంత బాగా ఎలా ఉంది, ఇంత బాగా ఎలా చెప్పారని
కరెక్ట్. అసలు 2-3 రోజులు ఆ బుక్లో ఆ రైటర్ తోటి అనుసంధానం అయ్యేవాడిని. ఆయనకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటూ అదే తిప్పుకునేవాడిని అన్నమాట. మెయిన్ కాన్సెప్ట్ అంతా మీకు డైజెస్ట్ అయిపోయింది అయితే. అవును, ఇప్పుడు ఆత్మాయనం అనేసరికి సోల్స్ జర్నీ కదా, సోల్స్ జర్నీ. ఒక గోయింగ్ ఆన్ ప్రాసెస్లో ఈ పరిణామ క్రమంలో అంచెలంచెలుగా మనం ఎలా ఎదుగుతూ వస్తాం అనేదంతా బాగా ఉంటుంది. నిజమే సార్. అసలు అంటే ఆఫ్టర్ లైఫ్ అనేది ఇంత ఉంటుంది. మరి జనాలందరూ ప్రజెంట్ లైఫ్లోనే ఉంటున్నారు. వేమన చెప్పే పద్యాలు ప్రతి దాంట్లో అదే వెతుకునేడు అన్నట్టు. ఆఫ్టర్ లైఫ్, మరణం వెనుక ఉండే జీవితం గురించి వేమన అదే అసలైన విద్య, అది యోగ విద్య అని అంత స్పష్టంగా చెప్పినా కానీ జనాలు అసలు ఇప్పుడున్న చూసుకో, తర్వాత నీకెందుకు, ఇప్పుడు ఈ జీవితాన్ని అనుభవించు, మరణం వెనుక ఉన్నదాన్ని అసలైన ఆధ్యాత్మికత, ఆది ఆత్మకథ అని పత్రిసారి ఏదైతే చెప్తుంటాడో ఆది ఆత్మకథ అనే ఒక వర్డ్ నాకు చాలా కట్టుకుంది. ఆధ్యాత్మికత అంటే అంటే ఆది ఆత్మకథ అంటే ఈ ఆత్మ మొదలైనప్పటి నుంచి మనలో పరిణామ క్రమం, మన ఎంతైతే మార్పులు వస్తున్నాయో ఆ మార్పుల్లో మనము ప్రతి జన్మలో కొంత ఉన్నతీకరించుకోవడం, ప్రతి జన్మలో కొన్ని అనుభవాలను గడించడము, కొద్దిగా నేర్చుకోవడము, మనలో వచ్చిన మార్పే ఆది ఆత్మ కథ. అంతేగాని జనాల ఆధ్యాత్మికత అంటే ఇంత కుంకుమ జల్లడము, హారతులు ఇవ్వడము, అంటే అక్కడ ఆత్మ అనేది లేదు. అక్కడ విగ్రహం ఉంది, విగ్రహాన్ని ఆరాధించడము. అక్కడ ఆధ్యాత్మికతలో మరి అంత చేసిన వాడు అందులో మార్పు రావడం లేదు. తను జీవితం అంతా కూడా అక్కడ విగ్రహాల దగ్గర ఆగిపోయాడు. ఎదుగుదల లేదు, మోసాలు ఆగడం లేదు, మార్పు ఆగడం లేదు. మళ్ళీ పూజలోకి బయటకు రాగానే మళ్ళీ వ్యాపారంలో మళ్ళీ మోసాలు అన్ని మామూలే దాంట్లో బయటపడడం లేదు. మరి అసలు ఆయన డెఫినేషనే అక్కడ జనాలు తెలుసుకుంటలేరు. ఆధ్యాత్మికత అంటే నిర్వచనము, స్పిరిచువాలిటీ అంటే నిర్వచనమే లేదు. కానీ ఆ పూజలనే ఆధ్యాత్మికత అంటే విడమచ్చి ఇంతవరకు చెప్పేవాళ్ళు సరిగా లేరు, స్వీకరించడానికి అంతకంటే లేదు, అలవాటు పడిపోయారు. అసలు స్వీకరించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. చెప్పడానికి మన మొదటి నుంచి చెప్తూనే ఉంది, నేను అనబడే దేహ పదార్థం కాదు, నేను అనబడేది అందులో ఉన్న అంతర్గతంగా ఉన్న ఆత్మ పదార్థం అని చెప్తూనే ఉంది. కానీ బట్ అందులో అంతర్గతంగా ఆత్మ పదార్థం అదే నిజమైన నేను అన్నప్పుడు ఆ నిజమైన నేను ఎలా అనుభూతి చెందాలనే ఆకాంక్ష రావాలి కదా, అది సంస్కార బలం ఉంటే కానీ రాదు. అది కర్మదగ్ధమైతేనే లోపలికి వస్తామేమో. 3 years నుంచి ఎంత పిలిచినా నరేందర్కి నమస్తే అని చెప్పేది కానీ పోయేది కాదు. మరి ఎందుకో మరి ఆ టైం అలా వచ్చింది కావచ్చు. నన్ను బలవంతంగా మరి వాళ్ళు మీటింగ్ నా దగ్గరికి వచ్చి పుణ్యం కట్టుకున్నారు. నేను కూడా కొందరికి బలవంతం పెట్టాను. అంటే మీరు ఒక్కసారి వినండి, ఏం పర్లేదు అంటే. మా ఇంట్లో ఒక ఆవిడ ఉండేది, హౌస్ వైఫ్. ఆమెకి రండి అంటే అక్కడ మీటింగ్ ఉంది, మీరు ఖచ్చితంగా రావాలి, చాలా బాగుంటుంది అంటే. ఈయనకు పని లేదు, అయినది తిట్టుకుంటూ ఆమె చెప్పింది. ముందు మెడిటేషన్లోకి రాకముందు ఆమె తిట్టుకున్నదట. 3 సార్లు చెప్పేసరికి తప్పదు, వదిలేటట్టు లేడని ఆమె వచ్చింది. విన్న తర్వాత పూర్తిగా మారిపోయింది అన్న. మారిపోయిన తర్వాత ఒకరోజు చెప్పింది, సార్ మీరు 3 సార్లు చెప్పినప్పుడల్లా ఈయన ఏంది ఇంత బలవంతం చేస్తున్నాడు ఏంది అనుకున్నాను. కానీ ఫాలో అప్ చేసరికి ఇంట్రెస్ట్. ఇప్పుడు ఆమె ఎప్పుడు మెడిటేషన్లో చేసుకున్నా నన్ను ఒకసారి గుర్తు చేసుకుంటుంది. నేను నరేందర్ని గుర్తు చేసుకుంటాను, సార్ని గుర్తు చేసుకుంటాను, తర్వాత ఆమెనేమో నన్ను గుర్తు చేసుకుంటుంది. అంతలా ఆమె అంటే మీరు రాకపోతే నేను ఏమైపోయాను అనేది అన్నమాట. ఆమె ఎప్పుడు హైదరాబాద్కు సంవత్సరంకి ఒకసారి జీప్ వేసుకొని హైదరాబాద్కి వెళ్ళి అన్ని రకాల టెస్టులు చేసుకోవడము, అంటే ఎక్కువ మానసిక టెస్టులు అవన్నీ చేసుకొని చాలా ఖర్చు పెట్టి వచ్చేదన్నమాట. వీళ్ళకి వచ్చిన తర్వాత అవన్నీ వెళ్ళిపోయినాయి. సార్ మీరు రాకుంటే నా జీవితం ఏమవుతుందో అనేది. నా జీవితం కూడా మరి ఎంతో కన్ఫ్యూజ్లో ఉండేను, దేన్ని స్వీకరిస్తుంటేనో ఎటు పోతుండేనో తెలియదు. అది అందులో డిప్రెషన్, చాలా కన్ఫ్యూజ్లో ఉండేవాడిని. దీంట్లోకి వచ్చిన తర్వాత అసలు సరి అయిన రూట్ అనేది దొరికింది. అంతకుముందు వీళ్ళు ఓం శాంతి వీళ్ళు ఎందరు రమ్మన్న పోయకపోయేది. 2011లో ఒక ప్రోగ్రామ్ అయింది సార్ ఇక్కడ. అంటే 10th సమ్మర్లోనే ఒక ప్రోగ్రామ్ అయింది, పెద్ద ప్రోగ్రామ్ అయింది. ఆ ప్రోగ్రాంలో సారు వచ్చిండ్రు. సార్ రాగానే మరి అందరూ ఆయన కళ్ళలో చూపులు ఆకర్షించబడి అట్లా ఉండి అట్లా చేంజ్ కాలేదు నేను. అనుమానంతో చూస్తాను. మన వాళ్ళు కొందరు ఒక చూపులోనే ఇక నాకు గురువు దొరికిండు, ఇతనే నా గురువు అని మన వాళ్ళు చాలామంది అట్లా స్వీకరించేసుకున్నారు వెంటనే. కానీ ఒక పట్టణ టెస్ట్ చేయండి, కాంప్రమైజ్ ఒప్పుకోమన్నట్టు, అంత ఈజీగా ఒప్పుకోం. కాబట్టి అదే నమ్మకాలు కూడా ఇప్పుడు పనికిరావు, నమ్మకాలు పనికిరావు. అందరు చాలామంది మన వాళ్ళు
వచ్చేసింది. కానీ నేను అలా కాదు, ఎంతో ఆలోచించి దూరం నుంచి గమనించి ఆ కోపాన్ని కూడా తొందరగా స్వీకరించలేదు అన్నట్టు. ఇంత కోపం ఉంటే మనం ఎలా తట్టుకో, ఇది గురువేనాను. కానీ చెప్పేది మాత్రం అన్నీ నేను ఇది వరకు పూజలను విమర్శించేవాడిని. ఇక్కడ పూజలు లేవు. ఆ బాబాలను వాళ్ళను కాలు మొక్కాలంటే వాళ్ళను నేను విమర్శించేవాడిని. ఇక్కడ కాళ్ళు మొక్కడాలు లేవు. కాళ్ళు మొక్కితే ప్రతిసారి వెంటనే మన కాళ్ళు మొక్కుతున్నాం. అంటే నేను గొప్పవాడిని, నువ్వు తక్కువవాడిని అనే భావన అక్కడ లేకపోతుండే. నువ్వు నేను సమానమే అని చెప్తుండే గురువు ప్రతిసారి. అసలు అటువంటి వ్యక్తి ఉంటాడా చెప్పే గురువు అంత స్పష్టంగా? పూర్తి పరిశీలన గమనికలో ఉన్నారు. ఓన్లీ గమనికలో కూడా పూర్తి గమనిక పరిశీలన పక్క నుంచి గమనించడం. మళ్ళీ నేను భోజనము అది నాన్ వెజ్ విషయంలోకి వచ్చేసరికి ఈ పిఎంసి రాకముందు నాన్ వెజ్ తినేది. కానీ ఒక్కటి మాత్రం మానేశాను. ఏంటంటే మా మదర్ ఎక్స్పైర్డ్ అయినప్పుడు, అంటే 7 years కింద అప్పటికి రాకముందు, ఆమె గుర్తుగా నాకు ఏది ఇష్టమో దాన్ని మానేద్దామని అనుకున్నాను అన్నమాట. పత్రికతో నా ప్రయాణంలో స్మాల్ బ్రేక్. ఒకసారి ఆలోచించాను, ఏది ఎక్కువ ఇష్టంగా తింటున్నానంటే నాన్ వెజ్ ఎక్కువ ఇష్టంగా. నాన్ వెజ్లో ఏది ఎక్కువ తింటున్నానంటే మటన్ ఎక్కువగా తింటున్నాను. కాబట్టి ముందు మటన్ మానేయాలి, ఎంత ఇష్టం ఉన్నా సరే దాన్ని పక్కన పెట్టేయాలి అని పూర్తిగా మానేశాను అన్నమాట. అంటే మాంసాహారం కాదు, కేవలము మటన్ని మానేశాను అన్నమాట. మటన్ ఒకటి మానేరు. అవును. ఇక దాని మళ్ళీ వేరే చికెన్ లాంటి, ఫిష్ లాంటివి తినేటోండి. మళ్ళీ ఇందులోకి వచ్చినసరికి కూడా వెంటనే మానేయలేదు. అన్నీ ఒక పక్కన ఉండి గమనించేవాడిని. ఇది మానేస్తే మనకి అప్పుడు చాలా విమర్శ, ఎవరైనా మానేయమని చెప్తే కోపం వచ్చేది. నాన్ వెజ్ ఎందుకు మానేయాలి? అవే జీవులు, భూమి అంతా పెరిగిపోతాయి, దాంతో విటమిన్స్ వస్తాయి, ప్రోటీన్స్ వస్తాయి, మానవానికి అవసరము, అవి ఇవన్నీ అని బాగా విపరీతంగా వాళ్ళ మీదకి క్లాసు ఇంతెత్తున లేచేటోండి అన్నమాట. ఇప్పుడేమో పూర్తిగా వ్యతిరేకం, అసలు వద్దు అని. ఎందుకు మానాలనేది పూర్తిగా అర్థమైపోయింది. అర్థమైపోయింది. తర్వాత ఏ రోజు మానేసానో తెలియదు నాకు. కేవలము కొన్ని రోజులు సూప్ తినేవాడిని, కానీ దాంట్లో అవి తినకపోయేది. ఆ తర్వాత 1 రోజులను 2 రోజులను మొత్తానికి మానేసినాను. నేను తినను అని చెప్పేయడము, తింటున్నానో లేదో నాకే తెలియదు. పూర్తి మళ్ళీ ఆలోచించి చూసేసరికి ఎప్పుడో మానేసినాను. అదే మాంసాహారం పూర్తిగా మారి శాఖాహారిగా మారిపోయారు. అంటే అవగాహనతో మారారు. గుడ్డి నమ్మకం కాకుండా అవగాహనతో చాలా ఆలోచన చదవటం ద్వారా బుక్స్లో ఉన్నటువంటి ఆ నాలెడ్జ్ ఏమిటనేది మెల్లిమెల్లిగా గ్రహించుకుంటూ సారాంశాన్ని తీసుకోవటం మొదలుపెట్టారు. అవును సార్. సజ్జన సాంగత్యాలు క్లారిటీస్ బాగా వచ్చేసినాయి. అవును సార్. కదా, సజ్జన సాంగత్యం చాలా చేశాను సార్. ఓకే. ఇప్పుడు క్లాసులు చెప్పడానికి కూడా బయటకు వెళ్తుంటారు మీరు? అవును సార్. చాలా ముఖ్యంగా నేను స్టూడెంట్స్కి, నేను టీచర్ కాబట్టి మా స్కూలే కాకుండా చాలా స్కూళ్ళలో వెళ్ళి, ముఖ్యంగా 10th class స్టూడెంట్స్, 10th 9th పెద్ద స్టూడెంట్స్, చిన్నపిల్లలకి అంటే ఇంకా వాళ్ళు అంత తొందర స్వీకరిస్తలేరు. వీళ్ళకి అంటే వాళ్ళకి ఏంటంటే 10th class ఎగ్జామ్ ఒకటి ఉంటుంది. అంటే వాళ్ళకి ఒక లక్ష్య సాధన ఎలా సాధించాలి, దానికి మెడిటేషన్ ఎలా జోడించాలి, దాంతో పాటు వాళ్ళకి తెలియకుండానే స్పిరిచువాలిటీని మెల్లమెల్లగా అంటే ఇంజెక్ట్ చేసే విధంగా మెయిన్ వాళ్ళకి కావాల్సింది లక్ష్య సాధనకి మోటివేషన్ అండ్ మోటివేషన్ ఆ టైప్లో మెల్లమెల్లగా చెప్పుకుంటూ వస్తుంది. ఎందుకంటే 10th అయిపోతే ఎంట్రీకి వెళ్తే అది యూటర్న్ కదా. ఇక అది యూటర్న్ 10th నుంచి ఎంట్రీకి వెళ్తే ఒక యూటర్న్ అవుతుంది, ఎంటర్ అయ్యేసరికి ఇంకో యూటర్న్కి. నిజమే సార్. లైఫ్ సెటిల్ అవటానికి ఇవి 2 స్టెప్స్ అది. ఇప్పుడు అలా చెప్పేటప్పుడు మీకు స్పందనలు ఇవన్నీ గమనించుకుంటుండేవాడు. పిల్లల్ని ఇక ఉన్నతంగా తీర్చిదిద్దటానికి మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. అవును సార్. రైట్ అండి, బాగుంది. ఇప్పుడు పత్రికతో పాటు మీ పరిచయాల్లో ఇంకేమన్నా ఎన్నిసార్లు కలిసినప్పుడు ఏమన్నా అడిగేవాళ్ళ? ఎలా టాపిక్? అసలు పత్రి సార్ దగ్గర వెళ్ళి మాట్లాడాలంటే అంత డేరింగ్ ఉండేది కాదు నాకు. దగ్గర దానికి వెళ్ళి దగ్గరకు పోయేసరికి కొద్దిగా 4-5 అయినాక దూరంగా నిల్చుండేవాడిని. ఎందుకంటే సార్ ఎంత గౌరవం, ఎంత భక్తి, అంత భయం కూడా ఉండేది. అయితే సార్ మాటల్లో అంతరార్థం నాకు అర్థం కాకపోయేది. ఎవరు లేనప్పుడు చెప్పు అని అంటుండే అన్నట్టు. ఏందయ్యా ఇంకేంటి, ఏం సంగతి అడిగితే అట్లా చెప్పాలంటే ఏం చెప్పాలో నాకు అర్థమయ్యేది కాదు. ఇక మెడిటేషన్ అందరు ఏంటంటే వాళ్ళు చేసే ప్రచారం, వాళ్ళు చేసేవన్నీ చెప్తుండేవాళ్ళు. అయితే ఒకరోజు ఇక్కడ భారతి అనే మేడం ఉండే, ఆమెను కూడా ఆమె చెప్పింది అన్నట్టు ఆమె ఎక్స్పీరియన్స్. సారు ఏం సంగతి చెప్పు అంటే ఆమె ఒక 2 విషయాలు అడిగింది అన్నమాట. ఆమె చెప్పిన విషయం నాకు తెలుసు, నాకు చెప్పిన విషయం నేను చెప్తున్నాను. చెప్పు అన్నప్పుడు ఆమె ఒక కోరిక అడిగింది. ఆ కోరిక తీరిపోయింది అన్నట్టు. సార్ చెప్పు అన్నప్పుడు మనకి ఏదో ఒక వరం ఇస్తున్నాడు అన్న విషయం అప్పుడు అర్థమైంది. ఆమె అడిగిన విషయం ఏంటంటే, నా ఇంట్లో మా హస్బెండ్, మా పిల్లలు ఇంకా నాన్ వెజ్ నుంచి వెజిటేరియన్కి మారలేదు.
వాళ్ళు ఇంకా అదే తింటూ ఉన్నారు, అది ఒక్కటి నాకు నచ్చలేదు అని చెప్పింది అన్నట్టు. ఇంకేంటి విషయాలు చెప్పారు అన్నాడు. అలా చెప్పు అన్న తర్వాత ఏమైందంటే ఆ తర్వాత వెంటనే వాళ్ళు వెజిటేరియన్గా మారిపోయినారు అన్నట్టు. అంటే సార్ ఇంకేంటి చెప్పు అన్నప్పుడు మనము అదొక వరం, అది ఇచ్చే వరం, చిన్న విషయాలే కావచ్చు ఏదన్నా కావచ్చు. సరే, అప్పుడు ఏదో అంటే అది మన ప్రాపంచిక విషయం అని కాదు, అది ఒక వరం లాంటిది. ఆ టైంలో ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. అప్పుడు అరే నేను అప్పుడు ఆ విషయాలు కొన్ని విషయాలు చెప్పాల్సిందేమో అని అనిపించింది అనమాట. అయినా భయం, సార్ ఏమన్నా అంటాడేమో ఏం చెప్పాలన్నా, చాలా భయం ఉండేది ఏదని చెప్పాలంటే. సార్ దగ్గర దాకా వచ్చేది, సార్ ముందట ఆ సంతోషంలోనో మరి ఆ భయం వల్లనో ఏం చెప్పేది కాదు, సార్కి సేవ చేసుకునేది అంతే. సార్ సేవ చేసుకోవడము ఒక గొప్ప అదృష్టంగా భావించేది. అయితే సార్ కాన్సెప్ట్ అయితే మెయిన్ బాగా డైజెస్ట్ అయింది కాబట్టి వ్యక్తిగతంగా సార్తో కలవాలంటే ఎక్కడో సమ్ ఫియర్. ఓకే, అది ఆ గ్యాప్ అలాగే ఉంది. అవును. ఓకేనన్న. ఇప్పుడు మరి సార్ ఉన్నంత వరకు మాన్యువల్గా అన్నీ చేసుకుంటూ వచ్చారు కదా, ఈ ప్రచారాల కార్యక్రమం, మీరు క్లాసులు చెప్తున్నారు, పిల్లలు మోటివేషన్ తీసుకువెళ్తున్నారు, ధ్యానం, ఆహార పేరులు చెప్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి కదా, అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు సార్ లక్ష్యం ఏమిటంటే మెయిన్ మనకి శాకాహార జగత్తు అంటే ఈ ధ్యానం అనేది శాకాహార వీరులు ఒక రాష్ట్రానికో దేశానికో సంబంధించి కాదు, ప్రపంచం అంతా వెళ్ళాలని ఆయన ఉద్దేశం. ఇప్పుడు దానికోసమే కదా మాన్యువల్గా మన మ్యాగజైన్స్ ఉన్నాయి, మనకి ధ్యాన జగత్ అనో స్పిరిచువల్ ఇండియా అని మన మ్యాగజైన్స్ ఉన్నాయి. ఇది కొంతవరకు మనం అందించగలుగుతాయి, కానీ ప్రపంచవ్యాప్తం వెళ్ళాలంటే మనకు కావాలన్నప్పుడే మన ఛానల్ స్టార్ట్ అయ్యింది, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది. మరి యూట్యూబ్ ఛానల్గా స్టార్ట్ అయ్యి ఈరోజు ఎంతవరకు పెరిగింది కదా, దాని మీద మీ అవగాహన చూస్తారా మీరు రెగ్యులర్గా ఛానల్ని? పిఎంసి సార్, అంటే బీ ఫ్రాంక్ పిఎంసి నేను ఏమన్నా ముఖ్యమైనవి ఉంటే నేను చూస్తాను. మళ్ళీ కానీ ఈ పిఎంసి వల్లనే ఇప్పుడు మనం అంటే అప్పుడు మనము ఇంటింటికి వెళ్ళి మనము ప్రచారం చేసాము, స్పిరిచువాలిటీని జనాలకు అందించాము. ఇప్పుడు పిఎంసి వల్లనే చాలామంది వచ్చింది. పిఎంసి ఇంకా ఎక్కువగా ఉన్నతంగా ఎదగాలి కాబట్టి నేను పిఎంసి చూస్తూనే ఉండలేము. ఎందుకంటే మనం డైలీ లైఫ్లో ఉపాధ్యాయునిగా నేను అడ్డుకోవడము, రాగంగానే ఇంకేదైనా ప్రచారంలో పార్టిసిపేట్ కావడము మనకంత మళ్ళీ ఎక్కువ నేను మన ప్రతిసారి బుక్స్ చదవడం, ప్రతిసారి స్పీచెస్ వినడంలో ఉండి పిఎంసి ప్రోగ్రామ్స్లో కొద్దిగా టైం తక్కువ కేటాయిస్తున్నానేమో, ఇంకా ఎక్కువ కేటాయించాలి, ఇంకా ఎక్కువ చూడాలని కోరిక ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు శాకాహారి అని ఉంది, శాకాహారి అంటే అదొక కాన్సెప్ట్, అదొక శీర్షిక. ఇప్పుడు పత్రికలో నా ప్రయాణం ఇదొక శీర్షిక, సత్యదర్శనం అదొక శీర్షిక, ఇట్లా ఎన్నో రకాల శీర్షికలు పిఎంసీలో వస్తూ ఉంటాయి. 1 అవర్కి మారుతూ ఉంటాయి. అవి కొంతమందికి కొనుక్కొనొచ్చు. ఇప్పుడు ఆయుష్మాన్ భవాన్ అనొచ్చు, ఆరోగ్యం అందరికీ కావాలి, అది కావాల్సిన అదే చూస్తారు. గురు సాంగత్యం ఉంది అంటే గురువులు ఏం చెప్తారు, జ్ఞానపరమైన అవగాహన పెరగాలి, కేవలం దానికోసం వెయిట్ చేస్తారు. అంటే దేని వాళ్ళు దానికి. ఇప్పుడు మనం సూపర్ బజార్కి వెళ్తామన్నా, సూపర్ బజార్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, మొత్తం అన్నీ చూసుకుంటాం, ఎవరికేం కావాలి కొనికి వెళ్తారా లేదా? వెళ్తాం. ఛానల్ అనేది కూడా అలాగే ఉండాలి. అంటే మళ్ళీ చూడాల్సిందే సార్. ఎందుకంటే నీకు ఓకే నువ్వు స్పిరిచువాలిటిస్ట్ కావచ్చు, ఆధ్యాత్మికతలో ఏదో కొంత స్థాయిలో ఉండొచ్చు, కానీ అది ద్విగుణీకృతం అవుతుంది, త్రిగుణీకృతం అవుతుంది. మళ్ళీ చూస్తారు, ఎన్నిసార్లు చూసినా చాలా మంచిది సార్. కొత్తదనం వస్తుంటుంది, కొత్త జ్ఞానం వస్తుంటుంది మనకి. అసలు బుక్ మళ్ళీ చదివిన బుక్ మళ్ళీ చదువుతుంటే కూడా ఇప్పుడు దృష్టికోణం వేరు, అప్పటి దృష్టికోణం వేరు. ఇప్పుడు మీరు అన్నట్టు యాంగిల్లో అరే ఇది నేను అప్పుడు అలా అర్థం చేసుకున్నాను, కానీ ఇది ఇంకా చాలా బాగుందని అది చదివినప్పుడు కొత్త కోణం. ఇప్పుడు భగవద్గీత మనం చదువుతాం, అవును సార్, ఏదో శ్లోకాల వరకు ఏదో చదువుతా వెళ్ళిపోతాం, అయిపోతుంది. ఒక 40 రోజులు కరెక్ట్గా మీరు ధ్యానం చేసి తర్వాత అదే భగవద్గీత మళ్ళీ చేస్తే మన అవగాహన స్థాయిలు పెరుగుతాయి. అప్పుడు ఒక రకంగా అర్థమవుతుంది, 40 రోజులు ధ్యానం అయిన తర్వాత ఇంకో రకంగా అర్థం. అవునవును, ఇప్పుడు అవగాహన అంటే మన అవగాహన స్థాయిలు పెరుగుతుంది సార్. అప్పుడు అందులో ఉన్న ట్రూత్ ఏంటి, ఆ మూలాల్లో ఏంటి అనేది మనకు తెలుస్తుంటుంది. కరెక్ట్, అది జీవించడానికి బాగా ఉపయోగపడతాయి. అవునవును సార్. అట్లా ఇంకేంటి చెప్పండి. ఇంకా అంటే నేను బీఎడ్ చేసేటప్పుడు జ్ఞానము అంటే అర్థం ఏముండే అంటే ప్రవర్తనలో మార్పు అని ఇచ్చింది అన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత నిజమే ప్రవర్తనలో మార్పు. ఎందుకంటే మెడిటేషన్ గురించి మా ఇంటి ముందట ఒక మేడం ఉండేది, జ్యోతి మేడం అని. ఆమె మాటలు విన్నాను నేను. ఆమె ఏమని చెప్పిందంటే మెడిటేషన్కి వచ్చిన తర్వాత అంటే మనం పెట్టిన ప్రోగ్రాంలో ఆమె కూడా మెల్లమెల్లగా సింక్ అయిపోయి నిజమే అని మెడిటేషన్లోకి వచ్చిందన్నమాట. ఆమె ఏం చేసిందంటే వాళ్ళ కూతురుకు చెప్తుందన్నమాట. వాళ్ళ కూతురు రాగానే క్లాత్ బట్టలు ఉంటాయి కదా ఉతికే వాళ్ళని తిడుతుంది. అమ్మ నువ్వు ఏం చెప్తలేవు, వాళ్ళు ఎలా ఉతుకుతున్నారు ఈ బట్టలు, అసలు మహిళనే పోతలేదు, ఎవరిని ఏమంటలేవు, తిడతలేవు, నువ్వు అసలు నీ ధ్యాసలో నువ్వే ఉంటున్నావు అని చెప్తే
అమ్మ నేను మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత అందరిని తిట్టడం మానేశాను. ఓకే. అంటే వాళ్ళు మెల్లమెల్లగా వాళ్ళే ఒక రోజు కాకుండా ఇంకో రోజు మంచిగా ఉతుకుతారు, మెల్లగా చెప్తానే అయిపోతుంది, తిట్టడం అవి మానేశాను అంటే ఆమె చెప్పిందండి నిజమే. అంటే ప్రవర్తనలో మార్పు వచ్చింది. ప్రవర్తనలో మార్పు రావడమే జ్ఞానము. అంటే వినడము జ్ఞానం కాదు. అక్కడ రూపాయి పడిపోయి ఉంది, ఇంకెక్కడో ఇంకేదో పని అయింది, ఆ రూపాయిని తీసుకోకపోవడం, అక్కడనే ఉంచడం, లేదా ఎవరిదో వాళ్ళకి ఇవ్వడం, అలా చేస్తే అప్పుడు మనకి అంటే అక్కడ ప్రవర్తనలో మార్పు రావడమే జ్ఞానం. అంటే బీఎడ్లో ఏదైతే డెఫినేషన్ చదివానో ఇక్కడ ఆ డెఫినేషన్ నాకు ఇంప్లిమెంట్ అయింది. జ్ఞానము అంటే కేవలం ప్రవర్తనలో మార్పు అనే విషయం నాకు అక్కడ బీఎడ్లో చదివింది ఇక్కడ నిజమే అన్న ప్రూఫ్ దొరికింది. అంటే చాలామంది అనుకుంటారు నేను ఓకే నేను జ్ఞానిని, నేను సంథింగ్, కానీ నీ ప్రవర్తనలో మార్పు వస్తేనే నువ్వు జ్ఞానివి. కరెక్ట్. అప్పటిదాకా వింటే నువ్వు జ్ఞానివి కాదు. మంచి పాయింట్ అది. ఎందుకంటే తెలియనప్పుడు మనకి ఎన్నో పొరపాట్లు జరగవచ్చు. అది పొరపాటు గ్రహపాటు పక్కన పెట్టారు. అంటే వేరే విషయాల్లో ఎన్నో పొరపాటు నా ద్వారా కూడా జరిగినాయి, రియలైజ్ అవ్వాలి కదా. కానీ నేను అక్కడ జ్ఞాని కాలేదు. ఇప్పుడు నేను జ్ఞానిని అవుతున్నానంటే మార్పు వచ్చింది కాబట్టి నేను జ్ఞానిని అనే విషయము మన దాంట్లో మనోళ్ళు కూడా చాలా మార్పులు ఇంకా కొన్ని ఇంకా చదవడం వల్ల ఇంకా కొన్ని మళ్ళీ చూడడం, మళ్ళీ నేర్చుకోవడం, మళ్ళీ మనము రియలైజ్ కావడం, మళ్ళీ మన ప్రవర్తనలో ఇంకొంచెం మార్పు రావడం, అదే జ్ఞానం అనిపించింది సార్. అట్లా అంటే పరివర్తన అని చెప్పి అంటారు. పరివర్తన అంటే నాలెడ్జ్ లేనప్పుడు పూర్తి అజ్ఞానంగా ఉన్నప్పుడు నా ప్రవర్తన ఎట్లా ఉంది, అవును, జ్ఞానపరంగా ఎదిగిన కొద్ది కూడా నాలో అంతర్గత మార్పులు ఎట్లా చోటు చేసుకున్నాయి, మార్పులు చేసుకున్న తర్వాత జ్ఞానవంతంగా నేను ఎట్లా జీవించగలుగుతాను. అంటే ఒక పరివర్తన నడవాలి కదా పరిస్థితి. అది బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్. మనకి ఈ మెడిటేషన్లో నేను నాలో చిన్న గమనించింది ఏంటంటే మార్పు, హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి సార్. అవి ఎప్పుడైతే హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయో కోపం ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా కోపాన్ని తక్కువ, అసలుకే కోపం లేనోడు కొద్దిగా కోపానికి రావడం. ఎందుకంటే ప్రతిసారి చెప్పిండు ఆల్ కలర్స్ ఉంటేనే అది ఇంద్రధనుసు అవుతుంది. కోపం కూడా ఉండాల్సిందే అంట సార్ దగ్గర. కోపం కూడా నేర్చుకోవాలి. కోపం మంచివాని కోపం చాలా సమాజానికి చాలా అవసరం. కరెక్ట్. ఇంతకుముందు కోపం అనేది ఉండొద్దు అని మన భారతీయ సంప్రదాయం. కోపం ఉండొద్దు అంటే ఒక స్పిరిచువాలిస్ట్ అంటే మడి కట్టుకొని ఉండాల్సిందే, వేరేవాడు తిప్పినా పడాల్సిందే. కానీ ఇక్కడ కోపం అనేది చాలా అవసరం అని చెప్తాడు సార్. అంటే సందర్భానుసారం రావాలంటే రామాయణంలో రాముడి క్యారెక్టర్ మనం ఎప్పుడే తీసుకుంటామో అంటే గుణాన్ని బట్టి కర్మ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది మనకి. గుణాన్ని బట్టి కర్మ. ఇప్పుడు సపోజ్ రామాయణం తీసుకుంటాం, కుంభకర్ణుడు ఏం చేస్తాడు, ఎప్పుడు శుభ్రంగా తింటాం పడుకుంటాం. అంటే అంతకంటే బద్దకొచ్చుడు ఇంకెవరు లేరు. అదే సార్, నాకు కూడా అదే ఉంది సార్. ఫస్ట్ స్టెప్ మీరు చెప్పింది. కొన్ని జన్మలు అయ్యేసరికి ఏమవుతుందంటే గుణంలో మార్పు వస్తుంది. అంటే తమో గుణం నుంచి రజోగుణ పరమైన మార్పు వస్తుంది. రజోగుణాన్ని ప్రతీకి ఎవరో రావణాసురుడు ఉన్నాడు, వాడిని పడుకోరంటే వాడు పడుకోడు. కుంభకర్ణుడు లెగమంటే వీళ్ళు లెగడు. అంటే తమో గుణాల్లో ఎలాగ ఎదిగిపోయి ఉన్నాడో అలాగే రజోగుణంలో ఎవరు రావణాసురుడు 24 గంటలు కొట్టడమే తప్ప వాడు ఉండటం తెలియదు. అంటే రజోగుణం యాక్టివిటీ, ఫుల్ యాక్టివిటీ అది. నిజమే సార్. సత్వగుణంకి వెళ్ళేసరికి ఎవరు విభీషణుడు వచ్చాడు. సత్వగుణం అంటే కాంబినేషన్. ఒక మంచితనం అనుకున్నాం, మంచితనంతో ఇక అలా అయిపోతాడు. అంటే ఇప్పుడు ఈ గుణాలన్నీ ఏమవుతాయంటే ఏ గుణంలోనూ బందీగా ఉండటానికి వీల్లేదు. సత్వగుణం కదంటే నేను మంచివాడినే, కానీ మంచితనం చివరికి జాతకంతరం అయిపోయినప్పుడు జాతకంతరాన్ని చూపించాలా వద్దా? నిజమే సార్. జాతకంతరం చూపించాలంటే రజోగుణానికి కొద్దిగా అరువు తెచ్చుకోవాలా వద్దా? తెచ్చుకోవాల్సింది. అర్థమైందా? బాగా పని చేసి వెక్స్ అయిపోయి ఉన్నారు, కాసేపు విశ్రాంతి కావాలి, తీసుకోవాల్సిందే సార్. మీరు కుంభకర్ణుడు పడుకున్నట్టుగా తమో గుణంకి వెళ్ళి కాసేపు పడుకోవాలా వద్దా? అవును సార్. అంటే ఏ ఒక్క గుణంలో కూడా ఇరుక్కుపోకుండా, తమో గుణం అంటే బద్ధకాన్ని ప్రతీక, రజోగుణం అంటే మరి ఓవర్ ఎమోషన్స్, రజోగుణం అనేది రావణాసురుడు అనుకున్నాం, మరి సత్వగుణం అంటే విభీషణుడు అనుకున్నాం. అంటే ఏ గుణంలో ఇరుక్కుపోకుండా గుణాతీతానికి రాముడు అని చెప్పుకున్నాం. అంటే ఎప్పుడు ఏది ఎంత అవసరం అంత తీసుకోవాలి. భయం అనేది ఉంది, పద్దాక భయం అని కాదు. క్యాల్కులేటివ్ అని ఉంది, పద్దాకే క్యాల్కులేటింగ్ కాదు. కోప్పడాలి, ఎప్పుడు కోప్పడాలి, ఎప్పుడు కోప్పడకూడదు. అందుకని పత్రిక అంటారు ఇదంతా మినిమం కామన్ సెన్స్. ఒక గుణాతీతమైన స్థితికి మనం వెళ్ళినప్పుడు ఏ గుణాన్ని ఎప్పుడు ఎక్కడ ఎంత వాడుకోవాలి, వాడుకొని వెంటనే వదిలేయాలి. నిజమే సార్. ఇప్పుడు తల్లి పిల్లల్ని కేకలేస్తుందన్న, అవును, ద్వేషంతో కాదు, ప్రేమతో. వాడు మాట వినకపోతే అవసరమైతే దెబ్బ కొడుతుంది. ఎందుకని? ఆ దెబ్బ కొట్టడం వెనకాల ప్రేమ ఉందా లేదా? చాలా ప్రేమ ఉంది సార్. అవును. అలానే దాన్ని మనం అది వద్దు అనే దానికి వీల్లేదు. ఆ టైంలో అది కావాల్సింది. కాబట్టి ఇక్కడ ఏ నిమిషానికి ఏది ఎంత కావాలో అంత వాడుకుంటాం. అది ఎన్లైటన్మెంట్ క్వాలిటీస్లో ఒక పార్ట్ అది. ఎస్ సార్. ఇట్లా ఈ హార్మోన్స్ బ్యాలెన్స్ వల్లనే నాలో నేను గమనించింది ఏంటంటే, నేను అంతకుముందు మీరు తమో గుణం అన్నారు కదా సార్, తమో గుణంలో చాలా ఉండే, ఎక్కువసేపు నిద్రపోయేది, ఎక్కువసేపు వెంటనే పిలిచినా పలికేది కాదన్నట్టు ఫ్రెండ్స్. తర్వాత నేనే వాళ్ళని హాయ్ అని పిలవడము, అంటే నాలో హార్మోన్స్ మనకు తెలియవు.
వాడికి ఎందుకు కోపంగా ఉన్నాడు, తమ గుణం అంతా ఎక్కువ ఉన్నది, వాడిలో ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఓకే కానీ ఈ హార్మోన్స్ అన్నీ సెట్ అవుతున్నాయి, సంతులన. కరెక్ట్. ఈ సంతులన అయినప్పుడు వాడు ఆటోమేటిక్గా ఆ కోపం ఎక్కువ ఉన్నవాడు కోపం తగ్గిపోతున్నాడు, మత్తులో ఉన్నవాడు బయటకు వస్తున్నాడు, అన్ని గుణాలు సంతులనం చెందుతున్నాయి. అంటే చెప్పండి, ఇప్పుడు మరి ఈ గుణాలన్నీ మార్పు వచ్చినాయి, మీలో ఉన్నట్టు క్వాలిటీస్ మార్పు వచ్చినాయి, అద్భుతమైన పరివర్తన జరిగింది. ఇప్పుడు అన్ని బుక్స్లో ఉన్నటువంటి నాలెడ్జ్ని చక్కగా మీరు డైజెస్ట్ చేసుకోగలిగారు, పిల్లలకు మంచి మోటివేషన్ క్లాసులు ఇస్తున్నారు పరిస్థితి. ఇప్పుడు మరి ప్రపంచవ్యాప్తం కావాలి అని అంటే ఇక మనకి పిఎంసి ఛానల్ కూడా రెగ్యులర్ ఇప్పుడు చూస్తున్నారు మీరు, అంటే కొన్ని చూస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు మరి అది మన ఛానల్ అయిపోయినప్పుడు ప్రపంచవ్యాప్తం కావాలంటే ఎట్లా దాన్ని మనం బలపరచుకోవాలి? అసలు పిఎంసి ఛానల్ ఎంత బలంగా అయిందంటే చాలా మన ఒక విజయం సార్ అది. ఓకే, ఇది మరింత ముందుకు పోవాలంటే జనాలలో ఇంకా ఏం చేయాలని మీరు అంటున్నారు కదా సార్. ఓకే, ఇంకా అందరిలోకి వెళ్ళిపోవాలంటే మరి మన ఛానల్ మనం బలపరచుకోవాలి కదా, బలపరచుకుంటే ఇంకా అది విస్తృతంగా వెళ్ళిపోతుంది. అవునా, అంటే మనోళ్ళు కూడా కొద్దిగా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ పెంచాలి, కొద్దిగా దీంట్లో ఏదో ఎంటర్టైన్మెంట్ ఉన్నది అని ఆకర్షణ ఉండాలి. పిరమిడ్లో కొన్ని ఆకర్షణీయమైన ప్రోగ్రామ్స్ ఉండేసరికి అది చూసే దానిలో నుంచి, ఎందుకంటే మేము కూడా ఆకర్షణ అయినాం. అంతేగా, ఇప్పుడు నరేందర్ ఏదో టిఫిన్ అక్కడ బాగుంటుందని వచ్చి వాళ్ళకి మెడిటేషన్లోకి వచ్చాం. అంతేగా, అంటే ఏదో చిన్న ఆకర్షణ అనేది ఉండాలి జనాలకి రియలైజ్ కావడానికి. కరెక్ట్. మనోళ్ళు కూడా దాన్ని ఆకర్షవంతంగా తయారు చేయాలి. అంటే ఇప్పటికీ సూపర్గా ఉంది, కానీ అది స్పిరిచువాలిటీ అనే పాత ఉన్నదంటే అటు రాడు, వేరేది ఉన్నదంటే వస్తాడు, దాన్ని స్వీకరిస్తాడు. అంటే సమాజం అంతా భౌతికతలో 90% ఉంటారు, 90%. స్పిరిచువల్ డెప్త్కి వెళ్ళాలనే వాళ్ళు 10% ఉంటే గొప్పే అనిపిస్తుంది. అందువల్ల మీరేనట్టుగా కొంత ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి. ఎంటర్టైన్మెంట్ కూడా అంటే ఏదో సినిమా లాంటిదో ఏదో తెలియకుండా వాళ్ళని గుంజేది, అంటే వాళ్ళ వస్తారు ఇందులోకి, ఓకే ఓకే, కానీ అది ఆకర్షణీయంగా ఉండదు వాళ్ళకి. అందుకని ఇప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. ఇప్పుడు సపోజ్ యూత్ మీరు అన్నారు 10th క్లాస్ వచ్చినప్పుడు పిల్లల్ని మోటివేట్ చేయాలి అని. అవును, ఇప్పుడు అట్లా ఇప్పుడు మనకు కూడా ధ్యాన విద్యార్థి మూవ్మెంట్ అనేది ఒక పిఎంసీలో ఒక పార్ట్ యూట్యూబ్ ఛానల్, ధ్యాన విద్యార్థి మూవ్మెంట్ గ్లోబలైజేషన్ అది. ఇప్పుడు దాదాపు దానికి కూడా 2 లక్షల సబ్స్క్రైబర్స్ దాటిపోయి ఉన్నారు. ఇప్పుడు మన పిఎంసీ డైరెక్టర్ ఆనంద్ అనే అతను దాన్ని చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ఏంటంటే పిల్లలు మోటివేషన్ కావాలి, రాబోయే రోజుల్లో సుస్థిరత కావాలంటే యూత్ అంతా కూడా మంచి లైన్లో మంచి మాస్టర్స్గా ఎదగాలి. ఎదిగినప్పుడే సమాజం బాగుంటుంది. ఇప్పుడు మీరు కూడా అలాగే ఉన్నారు కాబట్టి పిల్లల్ని అంతా తీర్చిదిద్దుతున్నారు కాబట్టి చెప్పండి, వాళ్ళకి చెప్పడం, అట్లాగే పిఎంసీ చూపించడం, ఇవన్నీ చూడాలి. మేము ఏ విధంగా మోటివేషన్ అని దాన్ని లక్ష్యంగా చేసుకొని స్పిరిచువాలిటీని వాళ్ళకి ఇంజెక్ట్ ఏ విధంగా చేస్తున్నామో, వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి జనాలకి. అస్తమానం ఎంటర్టైన్మెంట్ తప్పితే వేరేది అవసరం లేదు. కాబట్టి ఎంటర్టైన్మెంట్ కూడా ఏమవుతుందంటే శారీరక ఆనందంలో కొంతమంది ఉండొచ్చు, మానసిక ఆనందంలో కొంతమంది ఉండొచ్చు, బుద్ధిపరమైన ఆనందంలో కొంతమంది ఉండొచ్చు. దేహపరమైన ఆనందం ఉన్నప్పుడు కొన్నిటి ఉంటాయి. మానసిక ఆనందం కావాలని వాడికి 24 గంటలు వాడికి కొన్ని చిల్లర జోకులు చేసినప్పుడు వాడికి కాసేపు నవ్వుకుంటే ఆహా ఊహ తప్పటి కొడితే వాడికి మానసిక ఆనందం వరకు ఆగిపోతుంది. బట్ ఆ మానసిక పరిపక్వత చెందితేనే బుద్ధి వికాసం జరగదు. బుద్ధి వికాసం చెందిన వాడికి చిల్లర జోకులతో పని లేదు, సరైన జ్ఞానం కావాలని కూర్చుంటాడు. వాడి సీరియస్ అంతా జ్ఞానం మీదే ఉంటుంది. బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసించినప్పుడు ఆత్మతో అనుసంధానం అవుతాడు. అది స్పిరిచువలిటీలో ఎదుగుదలకి వచ్చే పరిస్థితి. అందుకని సభ్య సమాజంలో అంతా కూడా ఈ స్టెప్స్లో ఉండిపోతారు. ఎవరికి భౌతిక ఆనందం కావాలి, ఎవరికి మానసిక ఆనందం కావాలి, ఎవరికి బుద్ధి వికాసమైనటువంటి జ్ఞానం కావాలి, ఆత్మతో జీవించడానికి ఎవరికైతే సరైన అభ్యాసం కావాలి, అంచెలించదు. బట్టి ఇవన్నీ మనకి గురు సాంగత్యం ఇవన్నీ వింటుంటే అన్నీ తెలుస్తాయి. అసలు పిఎంసీలో ఎన్ని రకాల శీర్షికలు వస్తున్నాయి, ఎన్ని రకాల శీర్షికలు ఎవరెవరు ఏమేమి చెప్తున్నారు. శాకాహారి అన్నప్పుడు ఆహార విలువలు ఎలా చెప్తున్నారు, ఆయుష్మాన్ భవ అన్నప్పుడు డాక్టర్స్ని ఎట్లా పరిచయం చేస్తున్నారు, అట్లా అన్నీ చూస్తే కదా తెలియటాయి. మనం ముందు చూడాలిగా. చాలామంది ఆయుష్మాన్ ఆరోగ్యం గురించి 50% మోర్ దెన్ 60-70% అనుకోవచ్చు. కరెక్ట్. ఆరోగ్యం కొరకనే దీంట్లోకి వచ్చారు, అంటే వాళ్ళకి కావాల్సింది ఏదో ఒకటి ఉంటుంది. ఈ ఆరోగ్యం కొరకని వచ్చి రియలైజ్ అయిపోయి ఇందులోకి వచ్చింది సార్. కరెక్ట్. ఇంకొందరు ఇప్పుడు ఇంకో రకంగా ఎంటర్టైన్మెంట్ కొరకు కూడా కొందరు వస్తారని. అందువల్ల అవన్నీ దీని ద్వారా వస్తున్నాయి కాబట్టి మనకి అది మన ఛానల్ కాబట్టి ముందు మన ఛానల్ని మనం ఆర్థికంగా దాన్ని బలోపేతం చేయాలి. చేతనంతో మనం కూడా దానికి ఏదో చేయాల్సింది. మిగతా మన మిత్రబృందం అందరితో కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తాం. అవును సార్, దాంట్లో అంటే మనకు ఎంత చేయగలిగితే అంత చేయడానికి సిద్ధమే సార్. ఓకేనా? అవును సార్. రైట్ నాన్న. ఫైనల్గా మరి పిఎంసీ ప్రేక్షకులకి మీరేం చెప్తారు? మీ సందేశం ఏమి ఇస్తున్నారు ప్రేక్షకులకి? ఈరోజు న్యూస్ పేపర్ చూస్తే మనకి ఏ న్యూస్ పేపర్ చూసినా ఈ మధ్య అంటే భూమి ఏదో ఫూటాన్ లెవెల్లోకి చేరుకున్నదని, కోపం ఉన్న వాళ్ళకి చాలా కోపం వస్తుంది, సంతోషం ఉన్న వాళ్ళకి చాలా కోపంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే
ఏం చేస్తున్నారో తెలియదు, తల్లిదండ్రులని పట్టించుకుంటలేదు, తల్లిదండ్రుల మీద దూషించడము, వాళ్ళను కూడా కొట్టేయడము. నిన్న ఒక న్యూస్ చూసాం మనం. ఎంత చేసిన సాధననే మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను లావు తక్క కావడానికి ఏ మార్గం అని చూసాను. అంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. లావు తగ్గ కావడానికి ఎక్సర్సైజ్ చేయాలి, అది చేయాలని అందరూ అంటుంటారు. కానీ ఎక్సర్సైజ్ చేస్తే ఓన్లీ 30%, 20% మార్పు వస్తుంది. 70% ఓన్లీ ఫుడ్ మీదనే ఆధారపడి ఉంటుంది. 70% ఫుడ్ ఉంటే 30% మిగతాది ఏ విధంగా ఉంటుందో మనలో మార్పు రావాలంటే మనము ఈ 3 మార్గాలలో ఎక్కువ సాధననే 70%. ఎంత చేసినా సార్ ప్రతిదానికి ఏ కారణం అడిగినా అన్నిటికీ కూడా ఒకటే చాబీ, ఒకటే కీ. అన్ని సమస్యలకు ఏ విధంగా ఒకటే పరిష్కార మార్గం ఉన్నదో అదేవిధంగా అన్ని పరిష్కారాల మార్గం ఎన్ని చేసినా కానీ సాధననే ఇంపార్టెంట్. 70% సాధన చేస్తూ మిగతా 30% సజ్జన సాంగత్యం అవి చేస్తుంటే ఖచ్చితంగా మనం అనుకున్న ఏదైతే ధ్యాన జగత్తు మనం సాధించగలుగుతాం. ధ్యాన సమాజాన్ని ప్రపంచమంతా ధ్యానం వైపు తీసుకువెళ్ళేటట్టు, ప్రపంచమంతా శాకారం వైపు తీసుకెళ్లేటట్టు మనం సాధించగలుగుతామని నా యొక్క ప్రగాఢ విశ్వాసం. అందరూ సాధనకే ఎక్కువ, ఎందుకంటే అన్నిటిలో పడిపోతున్నారు, అన్ని చేస్తున్నారు మన మాస్టర్స్. కానీ మెడిటేషన్ వచ్చేసరికి అది రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అనుకుంటున్నారు. ఓకే, సాధన అనేది తన జీవితంలో భాగం, ఏర్పడకుండా భాగం. ప్రతి క్షణంలో ఎరుకలో ఉంటే మనం ధ్యానంలో ఉన్నట్టుగా భావిస్తూ ప్రతి క్షణం ఎరుకలో ఉన్నంతగా మనం ఉండలేము. కాబట్టి మనకు సాధన అవసరం. అంత ఎరుకలో ఉన్నట్టు మనము పత్రిసార్ అంత ఎరుకలో ఉంటాడు, ఓషో అంత ఎరుకలో ఉంటాడు, మనం అంత ఎరుకలో ఉండలేం. కాబట్టి మనం విధిగా ధ్యానం అనేది చేయాల్సిందే. అదే నా యొక్క సాధనకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలని నేను ప్రేక్షకులకి, మన పిఎంసి ప్రేక్షకులకి కోరుకుంటున్నాను సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. రైట్ సార్, విన్నారు కదా మాస్టర్ గారి అభిప్రాయం అంతా కూడా మీరు విన్నారు కదా. చిన్నతనంలో హఠయోగ ప్రక్రియలు ఆసనాలు వేసినప్పటికీ కూడా బద్ధకం అనే దాని నుంచి ఆయన బయటపడలేకపోయారు. పుస్తకాలు ఎన్ని చదివినప్పటికీ కూడా సారాంశాన్ని తీసుకోవడంలో కాస్త వెనక ముందు, అంటే గుడ్డి నమ్మకాలు పనికిరావు. కాబట్టి ప్రతిదాన్ని పూర్తిగా మనం పరిశీలన చేసి గమనించి అందులోని కంటెంట్ మనకి ఏ జీవితంలో ఎదగటానికి ఏది కావాలో అంతవరకు తీసుకుంటాం అనేటటువంటిది మాస్టర్ గారి మాటల ద్వారా మనకంతా తెలిసింది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా సాధన పూర్తిగా ఉంటేనే అంతర్గత పరివర్తన నడుస్తుంది అనేది మనకు మాస్టర్ గారు చెప్పారు. అందువల్ల మనం కూడా చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి చక్కని సాధన చేస్తూ మంచి బుక్స్ చక్కగా చదువుతూ మంచి సాంగత్యం ద్వారా మరింత ఎదగాలి మనం కోరుకుంటూ, మరి ఇప్పటివరకు వీక్షించిన ప్రేక్షకులందరూ, పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పితామహ